ప్రత్యేక గీతాలు ఒకానొక సమయంలో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇలాంటి పాటల రూపకల్పనలో ఒక్కో సంగీత దర్శకుడిది ఒక్కో శైలి. ఈ పాటల్ని సినిమాకే హైలైట్ గా నిలిచేలా స్వరపరచడంలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యువ కిరీటం స్వరపరిచిన ఐటెం సాంగ్స్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేశాయి. తాజాగా డిఎస్పీ రూపొందించిన కెవ్వు కేకా గీతం టాలీవుడ్ లో కాక పుట్టిస్తోంది, కేక పెట్టిస్తోంది. తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారెళ్ళురా, పాపామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ పట్టు చూస్తే పాతికేళ్లులే. ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. తెలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాలు 80-90 దశకాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎన్నో సినిమాల్లో ఈ తరహా పాటలు చిత్ర విజయంలో కీలక భూమిక పోషించాయి. చాలా కాలం తర్వాత కొన్నేళ్లుగా తెలుగు తెరపై ప్రత్యేక గీతాల సందడి పెరిగింది. ఈ తరహా గీతాల్లో యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ శైలే వేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ఆర్య. ఈ యువ కథానాయకుడికి స్టార్డమ్ కట్టబెట్టిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్. అన్నింటిలోనూ ఆ అంటే అమలాపురం చిన్న పెద్ద అందరితోనూ చిందులేయించింది. ముఖ్యంగా మాస్ జనాలకు ఎంతో చేరువై సినిమా విజయంలోనూ కీలక పాత్ర పోషించింది పాట. ఆ అంటే అమలాపురం ప్రత్యేక గీతం విజయవంతమవడంతో ఇలాంటి పాటలకు ఆదరణ పెరిగింది. ఆర్య తర్వాత వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లోనూ దేవిశ్రీ ప్రత్యేక గీతానికి రూపకల్పన చేశాడు. అసలే మాస్ ను ఊపేసే పాట. దానికి మెగాస్టార్ చిరు స్టెప్స్, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ తోడవడం వల్ల అనుకున్న దానికంటే సానుకూల ఫలితాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన రెండో సినిమా జగడం. ఈ సినిమాలోని 36, 24, 36 అనే పాట తెలుగునాట మారుమోగిపోయింది. సీరియస్ గా సాగిపోయే సినిమాలో ఈ గీతం హుషారెత్తిస్తుంది. ఈ పాటకు దేవి అందించిన స్వరాలు ప్రజల నోళ్లలో నానేలా చేశాయి. శంకర్ దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడతా అంటూ దేవిశ్రీ ప్రసాద్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మమతా మోహన్ దాస్ గొంతు తెలుగు వారందరికీ సుపరిచితమైంది ఈ పాటతోనే. ఈ పాటతో థియేటర్లు కేకలు ఈలలతో మారుమోగిపోయాయి. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. శ్రీయ ప్రత్యేక గీతంలో నర్తించిన సినిమా తులసి. ఈ చక్కనమ్మ ఒంపు సొంపులకు తోడు చుక్ చుక్ బండిన్రోయ్ అంటూ హుషారైన పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
రింగరింగ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఊపేసింది పాట. ఆర్య 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ గీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. ఈ ట్యూన్ నే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ రెడీ చిత్రంలో యథాతథంగా వాడుకున్నారంటే ఈ పాటకు లభించిన ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో తెల్లపిల్ల, అదంతా సరే గాని అసలు ఈ రింగా రింగా గోలేటి అసలుకేమో నా సొంత పేరు ఆండ్రియానా స్వాసోరింగా. పలకలేక ఇళ్ళటినారు ముద్దు పేరు రింగా రింగా. జీన్స్ తీసి కట్టినారు ఓ నీలంగా, పాపి హెయిర్ కట్టినారు సవరం బాగా, రాయలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా. డిఎస్పీ స్వరాలు సమకూర్చాడంటే ఆడియో విజయం ఖాయం. ఇదే జాబితాలో చేరిపోయే సినిమా సయ్యాట. ఇందులో గజ్జల గుర్రం పాటని నటి శ్రద్ధా దాస్తో పాడించి సంచలనం సృష్టించాడు. సినిమాకు సరైన ఆదరణ లభించకపోయినా ఈ పాటకు మాత్రం బోలెడన్ని మార్కులు వేశారు సినీ ప్రియులు. గజ్జల గుర్రం ఏ తాడు లేని తోడు లేని గజ్జల గుర్రం, సిగ్గంటే కంపరం సొమ్మంటే సంబరం, నేనేలే కన్నె వజ్జరం, అవుతుంటే ఈడు కాస్త పారం, వదిలేసా ఊరు గతవారం, కుదిరిందా నాకు మంచి బేరం, జరా జరా వంపుతాల సొంపు సుమారం. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 100% లవ్ లోని డియాలో డియాలో అయితే దేవిశ్రీకి ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. దేవి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తే చాలు సినిమా హిట్ అనేలా చేసింది పాట. దుట్టు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు, ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు, సోఫా సెట్ కొంటానే